ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసింది. యువత పోరు కార్యక్రమంలో వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసిందంటూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోరుబాట పెట్టారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో విద్యార్థులు నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిత్రచర్ల పరీక్షిత్రాజు ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో గల వైఎస్ఆర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా నడుచుకుని కలెక్టరేట్కి వెళ్లి జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిత్రచర్ల పరీక్షిత్రాజు, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజనదొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు అనజంగి జోగారావు, విశ్వసరాయ కళావతి, వైకాపా నాయకులు మాట్లాడుతూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగ యువతను మోసం చేయకుండా వారిని ఆదుకోవాలని, లేని ఎడల ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకు యువత తరపున తమ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో మన్యం జిల్లా పరిధిలో గల 4 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగ యువత, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.